నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ తన 11 ఏళ్ల పరిపాలనలో వాటి ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ప్రజలు ఆలోచించాలి. తమ ఇంటికి వచ్చిన ప్రధాని మోదీని ప్రత్యేక హోదా, విభజన హామీలపై సీఎం, డిప్యూటీ సీఎంలు ఎందుకు అడగలేదు? రాష్ట్ర ప్రభుత్వ హామీలపై సిపిఐ పక్షాన పోరాటంతో ముందుకెళ్తాం. తెనాలిలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలో తోపుడు బండ్ల వ్యాపారులపై ఆశీలు రద్దు. ఇళ్ల ముందు నిర్మాణ మెటీరియల్ తొలగింపునకు వారం రోజులు గడువు. అప్పటికీ తొలగించకుంటే మున్సిపల్ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంది. మున్సిపాలిటీలో జరిగిన గ్రీవెన్స్ లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగం దిశగా తెనాలి రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు. ఒక్కో బస్తాపై 125 నుండి 300 వరకు ధరల పెరుగుదల. యుద్ధం పేరుతో ఈ పెంపుదల రైతాంగానికి భారం. విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి. పట్టణంలోని తోపుడు బండ్ల వ్యాపారుల నుండి మున్సిపాలిటీ ప్రతిరోజు వసూలు చేసే ఆశీలును ఇకపై రద్దు చేస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సహా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమే ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు, ఇతర సామాన్లను విక్రయించుకునే చిరు వ్యాపారులు రోజు చెల్లించాల్సిన రుసుమును రద్దు చేసినట్టు తెలిపారు. దీనిపై మున్సిపాలిటీ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు పంపుతామని చెప్పారు. సక్రమంగా అమలయ్యేలా మున్సిపాలిటీ, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్లపై, ఇళ్ల ముందు భవన నిర్మాణానికి అవసరమైన ఇసుక, కంకర, ఇటుక వంటివి నిల్వ చేయవద్దని మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లోగా ఇళ్ల ముందు ఎక్కడా కనిపించరాదని చెప్పారు. ఆ తర్వాత రోడ్లపై ఉన్న నిర్మాణ సామాగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టం చేశారు. అధికారులు ర్యాపిడ్ కిట్లతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. గ్రీవెన్స్ లో వచ్చిన మొత్తం 70 అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. సరళానగర్ వాసులు అండి మేమందరము. యాక్చువల్గా అది మా రోడ్డుకి డ్రైన్ సిస్టమ్ది శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయిన తర్వాత కూడా 60 అడుగుల రోడ్డు లేదని మళ్ళీ దాన్ని వద్దని చెప్పేసి కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోయారు. 30 అడుగుల రోడ్డు ఉన్నప్పుడే దాన్ని శాంక్షన్ చేసి ఉంది. రోడ్డు కార్నర్లో ఉన్న 2 ఇల్లులు, అది 50 సంవత్సరాలు కట్టిన ఇల్లులు, ఆ రెండింటిని చూసుకోకుండానే వీళ్ళు ఇప్పుడు 60 అడుగుల రోడ్డు అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. 60 అడుగుల రోడ్డు మ్యాప్లోనూ లేదు, మున్సిపల్ దీంట్లోనూ లేదు. మరి ఎలా 60 అడుగుల రోడ్డు అని అంటున్నారో ఎవరికీ తెలియట్లేదు. అది 30 అడుగుల రోడ్లు ఇంతకుముందు ఒక సైడ్ కాలువ వేశారు, రెండో సైడ్ కాలువ వేయట్లేదు. ఇప్పుడు దగ్గరగా 80 మంది ఫ్యామిలీస్ని డ్రైనేజ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 80 మంది ఫ్యామిలీస్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మగవాళ్ళు, ఆడవాళ్ళు డ్రైనేజ్ పక్క స్థలం వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. అది దానివల్ల ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళతో గొడవ పడలేరు కదా. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఇది పంచాయతీ అయిపోతుంది. మా పట్టణ అభివృద్ధి సంఘం తరఫున 6 సమస్యల మీద ఇక్కడ పీజీఆర్ఎస్లో మనం కంప్లైంట్ ఇచ్చాం ఎమ్మెల్యే గారికి. మొదటి సమస్య, కటివరం నుంచి వచ్చే వంతెన దగ్గర అక్కడ ప్రజలు పడిపోయి ప్రాణాలు పోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడ సిమెంట్ దిమ్మలు కట్టి లేదా ప్రహరీలాగా కట్టి యాక్సిడెంట్ జరగకుండా చూడమని ఇచ్చాము. రెండోది, ఈ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ కర్రలు పెట్టే దగ్గర, మార్కెట్ దగ్గరలో. అక్కడ రోడ్డు వేసినప్పుడు, వాల్ కట్టినప్పుడు కట్టకుండా వదిలేయడంతో అక్కడ కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కూడా నివారించమని ఇచ్చాము. మూడోది, మామిడి పళ్ళ మీద, అరటి పళ్ళ మీద నిషేధిత కెమికల్స్ వాడుతున్నారు. వాటిని ఆఫ్ చేయాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. అలానే నాలుగోది, ఈ చెట్లు, ఈ 4 లైన్స్లో చెట్లు పెరుగుతున్నాయి, వాటిని ఆపమని చెప్పి ఇచ్చాము. ఐదోది,
బాలాద్రి కాలువకి పడమర వైపున రోడ్డు వేస్తామని చెప్పి ఎప్పటి నుంచో ఫోర్ ఇయర్స్ క్రితమే మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడంతో రోడ్డు కొంత వేశారు, కానీ కంప్లీట్ చేయలేదు. అది చాలా ముఖ్యమైనది. ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో గ్రీవెన్స్ డే పీజీఆర్ఎస్ కింద ప్రతి సోమవారం చేసే కార్యక్రమంలో అధికారులందరూ కూడా కలిసి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడానికి కోసం దాదాపు 4 గంటల నుంచి ఇక్కడే అందుబాటులో ఉన్నాం. ఇప్పటివరకు 70 అర్జీలు వచ్చినాయి. 70 అర్జీలో ఎక్కువ శాతం మనకి రోడ్ల నిర్మాణం కోసం, సైడ్ కాలువల కోసం మున్సిపాలిటీకి దాదాపు 43 అర్జీలు రావడం జరిగింది. పోలీస్ శాఖకి ఒక 11 అర్జీలు అనేక సమస్యలపైన, వాటిపైన కూడా డిఎస్పీ గారికి ఆ అర్జీలన్నీ కూడా పంపించి ఒకసారి పరిష్కారం చేసే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రెవెన్యూ మన తహసీల్దార్ గారికి ఒక 11 వచ్చినాయి. 11లో ఎక్కువగా మనకి ఈ అన్న అంత్యోదయ యోజన పథకం కింద 35 కిలోల బియ్యం కోసం ఎవరైతే మహిళలు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొంతవరకు వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ 35 కిలోల బియ్యం అందుబాటులో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయడానికి మేము పూనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు 7 అవి వచ్చినాయి, ఒక 3 రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. వాటి గురించి కూడా ఇమీడియట్గా పరిష్కారం చేసేటట్టు తహసీల్దార్ గారు చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు హౌసింగ్ ఎక్కువగా మనకి ఒక 3-4 వచ్చినాయి. ఇళ్ల స్థలాల గురించి కొంతమంది వస్తున్నా కూడా కొన్ని రోజులు ఇళ్ల స్థలాల గురించి ప్రయారిటీ ఇవ్వకుండా ముందు అసలు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు పూర్తిగా మేము అవగాహన తెచ్చుకున్న తర్వాత ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి అర్హత ఉందో వాళ్ళ వరకు గుర్తించే విధంగా కమిషనర్ గారు, అదేవిధంగా రూరల్ నుంచి కూడా మన ఎంపీడీఓలు, తహసీల్దార్ గారు వీరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మనకున్న హౌసింగ్ కాలనీస్లో మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు ఒక బహుశా రాష్ట్రంలో ఎక్కడ చేయలేదేమో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే తోపుడు బండ్ల దగ్గర గతంలో ఉన్న గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే వసూలు చేసేవాళ్ళో ప్రతిరోజు 10 రూపాయలని 20 రూపాయలని ఇదొక వ్యవస్థ ఏర్పడింది. అది ఎవరైనా కానివ్వండి, ఏ శాఖని కానివ్వండి, దాన్ని ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాం తెనాలి మున్సిపాలిటీలో. సో మనస్ఫూర్తిగా నేను అధికారులందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. ప్రజల్లో ఎక్కడ కూడా ఇటువంటి వసూలు కార్యక్రమం పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు పోలీస్ శాఖ పైన ఉంటుంది, ఇటు మున్సిపల్ సిబ్బంది తరఫున కూడా ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారికి ఇమీడియట్గా ఈరోజు కౌన్సిల్ తీర్మానం రెజల్యూషన్ జేసీ గారి ద్వారా పంపించి దాని ఆమోదం తీసుకుని ఈ రోజు నుంచి మాత్రం ఈ వసూలు కార్యక్రమం ఖచ్చితంగా నిర్మూలన చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న ఈరోజు పర్యటిస్తున్నప్పుడు ఎక్కువగా డ్రై వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతాల్లో ఎవరికి వాళ్ళు ఇళ్ల ముందు ఇటుకలు కానివ్వండి, కంకర కానివ్వండి, లేదా ఇసుక కానివ్వండి రోడ్డు పైన వదిలేస్తున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఒక పారిశుద్ధ్యం గురించి ఒక డ్రైవ్ మనం టేకప్ చేశాం కాబట్టి గతంలోనే ప్రకటించాం. ఏప్రిల్ మే మాసాల్లో మొత్తగా ఎక్కడ లేని విధంగా మనం పరిశుభ్రత గురించి ఫోకస్ చేస్తాం. కాబట్టి దయచేసి పౌరులందరికీ మేము మనవి చేసుకునేది, మీకు ఒక వారం సమయం ఇస్తున్నాం. ఈ వారం రోజుల తర్వాత ఎక్కడ కూడా రోడ్ల పైన మీ ఇళ్ల ముందు మీరు డంప్ చేసిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, డెమాలిషన్ కోసం ఉపయోగించిన మెటీరియల్ కానివ్వండి అక్కడ ఉంటే మాత్రం మా సిబ్బందే దాన్ని పికప్ చేసుకుని మేము తీసుకెళ్ళిపోతాం. అది దయచేసి మీరెవరు కూడా దాని గురించి నిర్లక్ష్యం వహించబాకండి. ఈ వారం రోజుల్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో రోడ్లపైన ఇమీడియట్గా వాటిని తీసేసే విధంగా పౌరులందరూ కూడా దీంట్లో సహకరించాలి. వీటితో పాటు గంజాయి నిర్మూలన కోసం ఇందాక ఎస్పీ గారు కూడా వచ్చారు. ఎస్పీ గారితో కూడా సుదీర్ఘంగా దీని గురించి చర్చించాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ఎక్కడ కూడా గాంజాయి అమ్మకం కానివ్వండి, వాడకం కానివ్వండి, వీటిపైన కౌన్సిలింగ్ చేసే విధంగా ఎడ్యుకేట్ చేసే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని ఎస్పీ గారు కూడా చెప్పారు. సో పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తాం. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ పర్స్పెక్టివ్లో చూసి ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ మాత్రం తక్షణమే చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఒక ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చినాయి. సో ర్యాపిడ్ టెస్ట్ కిట్లో ఒక 100 మంది పైన ప్రయోగం చేసినప్పుడు దాదాపు 10 మందికి పాజిటివ్ వచ్చింది.
సో వారిని కూడా విచారించి సమాచారం రాబట్టుకుని తప్పకుండా ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏంటి విక్రయం ఎక్కడ జరుగుతుందని దానిపైన మన పోలీస్ సిబ్బంది, మన పోలీస్ శాఖ దీనిపైన ఉక్కుపాదంతో తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యతలు మేము తీసుకుంటాం. తర్వాత ట్రాన్స్కో ఎలక్ట్రిసిటీ విభాగం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో చీకటిగా ఉన్న చోట్ల ఇమీడియట్గా కొత్త పోల్స్ నిర్మాణం, లైట్లు కూడా వీధి దీపాలు ఏర్పాటు చేయమని మేము కోరడం జరిగింది. ఎక్కడైతే సంయుక్తంగా చేయాలో మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా వారి సిబ్బంది కూడా కలిసికట్టుగా ఆ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి శోభాయాత్రను నిర్వహించారు. పట్టణ షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి వేడుకలు మంగళవారం నుండి ఆరంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. తొలుత ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామిని, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వేంచేసి పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర జరిపారు. భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని ధరించి యాత్రలో పాల్గొన్నారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని ఈవో హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయము మన్యసూక్త హోమము, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం విశేష పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయని అర్చకులు వివరించారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, సంకీర్తన సేవా సమితి సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం షరాఫ్ బజార్ తెనాలి నందు స్వామివారి హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి శోభాయాత్రతో బిగినైన కార్యక్రమాలు 22 తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు ఈరోజు శోభాయాత్రతో ప్రారంభమైనాయి. ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా వారి ఇంటికి స్వామివారి పతాకాన్ని ఏర్పాటు కట్టుకునే విధంగా స్వామివారి పతాకాన్ని అందజేయడం జరిగింది. రేపు ఉదయం నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలతో పాటు 18వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం స్వామివారి హనుమత్ జయంతి సందర్భంగా విశేష పంచామృత సపనా కార్యక్రమం, నాగవల్లి దళార్చన, సాయంత్రం పూట విశ్వసేన పూజా కార్యక్రమాలతో లక్ష హనుమాన్ చాలీసా ప్రారంభం కార్యక్రమం జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట హనుమాన్ చాలీసా పారాయణతో పాటు స్వామివారికి విశేష పూజలతో పాటు మంజుసూక్త హోమము, సాయంత్రము విశేష పూజాది కార్యక్రమం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగం చేసే విధానంతో పరిశుభ్రమైన తెనాలి నిర్మాణం దిశగా ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ బుర్రిపాలెం రోడ్లోని మాంటిసోరీ స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన RRR రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ సెంటర్ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పరిశుభ్రమైన తెనాలి నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ దిశగా ఇంకొక ముందడుగుగా చెప్పారు. తెనాలి మున్సిపాలిటీలో ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మనం ఒక ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో వస్తువుల రూపంలో, బట్టల రూపంలో ఇవి ఈ రోజులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రెడ్యూస్ చేసుకోవాలి మనం. అంటే మనం అనవసరంగా కొనుక్కొని పోతూ ఉంటే కూడా ఇంట్లో సరుకులు పెరిగిపోవడం, దాని ద్వారా ప్రొడక్షన్ కూడా అన్ని ప్రాంతాల్లో పెరగడం వల్ల కొంతవరకు తగ్గించుకోవాలనే భావన అందరిలో రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ చేయాలి, ఉన్నవి కూడా మనం రీయూజ్ చేయాలి. రీయూజ్ చేసినప్పుడు దాని ప్రోడక్ట్ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకునేటట్టు, అవసరం లేనప్పుడు మరొకరు ఉపయోగించుకునే విధంగా
ఒక అలవాటు వస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. మూడోది రీసైకిల్, అంటే ఏదైతే ఉపయోగించలేమో దాన్ని ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మిగతా ప్రోడక్ట్స్ కానీ వాటిని మళ్ళీ రీసైకిల్ చేసేటట్టు మనం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు ఎడ్లపాటి వెంకట్రావు గారి గతంలో ఆయన ఇచ్చిన ఈ భవన దాంట్లో భాగంగా నేను ఉపయోగించుకుంటున్నాం. ప్రత్యేకంగా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఒక మంచి ఆలోచనతో మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ సమాచారం అందరికీ తెలిసే విధంగా మనం అందిస్తే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరైతే పాపం ప్రతిరోజు కష్టపడి కూలి పని చేసుకుంటూ పాపం వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అనేక మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కొత్త చెప్పులు కూడా డొనేట్ చేశారు, పిల్లలకి చిన్న చిన్న షూస్ కూడా డొనేట్ చేశారు. ఇది వయసులో పెరుగుతా పోతుంటే ఉపయోగించుకోలేరు కాబట్టి డెఫినెట్గా అవి అందరికీ ఉపయోగపడే విధంగా మహిళలు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సారీస్ కానివ్వండి. అనంతరం బుర్రిపాలెం రోడ్లోనే భాష్యం స్కూల్ సమీపాన ఎంఆర్ఎఫ్ సెంటర్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని మంత్రి మనోహర్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక మౌలిక వస్తువుల కల్పనలో పురోగమనానికి ఇదొక నాందిగా చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు మన తెనాలి మున్సిపల్ కార్మికులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి ఎప్పుడైతే గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామో తడి చెత్త పొడి చెత్త అనే నినాదంతో తెనాలి మున్సిపాలిటీ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిన విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా నిరూపకంగా ఉన్న స్థలాన్ని మన కమిషనర్ గారు చక్కగా దాన్ని ఒక మార్పు తీసుకొచ్చి మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ అంటారు. అంటే మనం ఏదైతే ప్లాస్టిక్ కానివ్వండి, ఇతర సరుకులు మన డంపింగ్ యార్డ్లో రీసైకిల్ చేయలేము, వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ మనం ఒక ఫెసిలిటీ లాగా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తరలించే అవకాశం కల్పించబోతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆలోచన విధానం ప్రజల్లో కూడా మారాలి. ప్లాస్టిక్ వాడడం తగ్గాలి. ఎందుకంటే రోజుకి 4 టన్నులు ప్లాస్టిక్ మనం చెత్త సేకరణలో మనకు వస్తుందంటే మీరందరే ఊహించుకోవాలి ఎంత ఇబ్బందికరమైన విషయం భావితరాలకి. ప్రతిరోజు 4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మన ప్రాంతంలో, మన మున్సిపాలిటీలోనే మనం చెత్త సమీకరిస్తున్నాం అంటే అది ఆందోళనకరమైన విషయం. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా గమనించి క్షేత్రస్థాయిలో మనందరం కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గి వాడినా దాన్ని రీయూజ్గా, రీసైక్లబుల్గానే మనమే దాన్ని ఉపయోగించుకుంటే చెత్తలో వచ్చే ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి కోసం, మళ్ళీ కలెక్షన్ కోసం, మళ్ళీ ఇతర ప్రాంతాలకి తరలించడానికి కోసం, వీటన్నిటికీ కూడా మళ్ళీ మనం ఎక్కువగా ఇంధనాలు వాడి పూర్తిగా మనం వాతావరణానికే దెబ్బతీసే విధంగా రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను కోరేది తెనాలి మున్సిపాలిటీ నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరణలో భాగంగానే ప్లాస్టిక్ని మీరు వాడడం తగ్గించండి. అదేవిధంగా సేకరించేటప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసి సపరేట్గా ఇస్తే తప్పకుండా ఇటువంటి ఫెసిలిటీలో మేము దాన్ని ఉపయోగించుకుని చేయాల్సిన కార్యక్రమం తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ. యుద్ధం కారణంగా ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ధరలు పెంచడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి ఖండించారు. పట్టణ చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీతో కలిసి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంప్లెక్స్ ఎరువులకు ఒక్కో బస్తా మీద 125 నుండి 300 రూపాయలు ధర పెంచడం వలన రైతాంగంపై సుమారు 800 కోట్ల భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, పురుగు మందులు, డీజిల్, కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయం భారంగా మారిందని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ప్రారంభంలోనే ఎరువుల ధరలు పెరగటం వలన రైతాంగానికి నడ్డి విరిగిందని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకపోతే మళ్లీ బస్తాకు 300 రూపాయలు పెరుగుతాయని ఎరువుల కంపెనీలు ప్రకటించడం దుర్మార్గమన్నారు. రిలయన్స్, అంబానీ వంటి కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎరువులకు సబ్సిడీనిచ్చి రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర రైతాంగం మీద 850 కోట్ల రూపాయల ఎరువుల భారం పడింది. ఇది రైతులకి ఊహించని దెబ్బ.
యుద్ధం సాకుగా చూపి ఎరువుల ఫ్యాక్టరీ యజమానులు కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈ ధరలు ఒక్కొక్క బస్తాకి 125 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెంచటం అంటే రైతాంగాన్ని నట్టేట ఉంచటమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. కార్పొరేట్ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఈ సబ్సిడీ భారాన్ని రైతాంగం మీద తగ్గించాలి. రైతాంగానికి సబ్సిడీలు ఇచ్చి ఎరువుల కొరత లేకుండా, కృత్రిమ మార్కెట్, బ్లాక్ మార్కెట్ లేకుండా అందరికీ అందేట్లు సరఫరా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వ్యవసాయం అనేది చాలా ఇబ్బందులుగా మారింది. మన డెల్టా ప్రాంతంలో 100కి 80-90% కౌలు వ్యవసాయం. ఈ కౌలు రైతులు అట్లాగే పేద మధ్యతరగతి రైతాంగం మీద ఇప్పటికే వెనుభారం మోపారు ప్రభుత్వాలు. ఇవాళ ఏ పంటకి కూడా చూసే ధరలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధం సాకుగా చూపి ఎరువుల ఫ్యాక్టరీలు ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇవ్వటం అంటే రైతాంగానికి ద్రోహం చేయటమేనని భావిస్తున్నాం. ప్రజలకు నమ్మకమైన పరీక్షలు, వేగవంతమైన రిపోర్టులు, రోగులకు అనుకూలమైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని సుభాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు అన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లో జేవీఎం హాస్పిటల్కు ఎదురుగా సుభాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అక్కడ అందుబాటులో ఉండే పరీక్షలను నిర్వాహకులు తెలియజేస్తూ ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయమైన వైద్య నిర్ధారణ సేవలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. టీడీపీ నాయకులు షేక్ కుద్దూస్, షేక్ గౌసియా, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, పనితపు దుర్గా, దేవినేని సురేష్తో పాటు ఆరోగ్య రంగ నిపుణులు, అభిమానులు పలువురు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెనాలి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి సుభానికి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనందరి అభిమాన నాయకులు ఈరోజు వాస్తవంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరగాలి. అత్యవసర సమావేశంగా తిరుపతి వెళ్ళిన కారణంగా పార్టీ పెద్దలుగా జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌసాభ్యాయం గారు, అదేవిధంగా పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ గారు, ఇంకా పార్టీ పెద్దలు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని నిర్వహిస్తున్నారో వారికి పార్టీ తరఫున, ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాలానుగుణంగా పట్టణాల్లో ప్రజలు పెరుగుతున్నారు. పెరిగే కొద్దీ అవసరాల కొద్దీ ఆసుపత్రులు, ఆరోగ్యమైన సమస్యలు, వాటికి ఏ విధంగా వైద్యాన్ని గుర్తించాలి ఉన్న సమస్యని, దాన్ని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా తెనాల్లో అనేకం ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు, లేకపోతే ఎక్స్రే ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో వచ్చేటప్పటికి ఊపిరితిత్తులు సమస్య ఏదన్నా ఉంటే దాని టెస్టింగ్ ఒకటి ఉంది. అదే గుండెకి సంబంధించిన ఈసీజీ టెస్ట్ కూడా ఇక్కడే తీసి వీళ్ళే ఏ విధమైన సమస్య ఉందనేది చెప్పే ప్రావీణ్యత ఉన్నటువంటి ఈ యొక్క ల్యాబు ఇంతింతే ఒకటి అని తెనాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా, ఎందుకంటే ఈరోజు ఆసుపత్రుల్లోనే వాళ్ళు ఏ ల్యాబ్కి వెళ్ళాలని రాస్తున్నారు. వారు ఇవాళ ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఉంటే అనేక ఆసుపత్రుల యాజమాన్యాలందరికీ కూడా పార్టీ తరఫున, మా తరఫున మిమ్మల్ని అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నాం. ఇట్లాంటి నూతన ఉత్సాహంతో సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ల్యాబ్ని మీరందరూ ప్రోత్సహించి ముందు నడపాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నూతనంగా మెడికల్ ల్యాబ్ ఒకటి ప్రారంభించడం జరిగింది. సుభాన్ పేరు మీద అన్ని మెడికల్ టెస్టులు, ఆరోగ్యపరంగా అన్ని మెడికల్ టెస్టులు, తర్వాత హార్ట్కి సంబంధించి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ఒక కొత్తనంగా, నూతనంగా, ఒక మంచి ఒపీనియన్తో ముందడుగు వేసి ఒక ల్యాబ్ మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సుభాని తను విజయవాడలో కూడా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అందరికీ అందుబాటులో
అన్ని టెస్టులు చేస్తూ అందరికీ అందుబాటులో ఆరోగ్యపరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా తెనాలి టౌన్లో కూడా ప్రజలందరికీ ఇంత మంచి సౌకర్యం అందించాలి అనే ఒపీనియన్తో ఇప్పుడు కొత్తగా మెడికల్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు వర్క్ చేస్తా ఇంకా నలుగురికి ఉద్యోగాలు ఇస్తూ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి కొత్తగా ఏంటంటే ఎవరికైనా సరే హెల్త్ పరంగా కానీ ఏ టెస్ట్కైనా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి టెస్ట్ చేసి అన్ని రకాల టెస్టులు ఇంటికి వచ్చి చేయబడతారు వీళ్ళంతా. ఆ సదుపాయం కూడా ఈ మెడికల్ ల్యాబ్ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా మన పట్టణ ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుభాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పేసి అత్యాధునిక వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఉన్నటువంటి మనం తీసుకునే ఆహారంలో అనేక విధాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు 35 నుంచి 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతి 3-4 నెలలకు ఒకసారి కొన్ని అత్యవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం కూడా ప్రజానీకానికి ఏర్పడిన సందర్భం. మరి ఈ సందర్భంలో అందరికీ అందుబాటులో ఉంటూ వెంటనే ఈ రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి సౌకర్యంతో లేటెస్ట్ టెక్నాలజీతోటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేసినారు సుభాని గారు. అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలకి అందుబాటులో అతి తక్కువ ధరలతో ఈ ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ఆన్లైన్లో జరిగే పరీక్షలపై తగిన అవగాహనతో హాజరు కావాలని, అప్పుడే మంచి మార్కులు స్కోర్ చేయగలరని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో సోమవారం జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్, ఎస్ఎస్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 12వ తేదీన జరగనున్న ఎంసెట్ అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు హాజరయ్యారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ఆన్లైన్ పరీక్షను విద్యార్థులు ఏ విధంగా రాయాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డోలా సంజయ్, డాక్టర్ శ్రీహరి, సీతారామయ్య, సుబ్రహ్మణ్యం, నీలిమ, ఎం గిరిధర్, జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్, ఉమాదేవి, ఎబినైజర్ దీపిక, భార్గవి పాల్గొన్నారు. ఈ సదస్సుకు మొత్తం 220 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ద్వారా రేపు జరగబోయే ఎంసెట్ విద్యార్థులకు ఎంసెట్ పరీక్షను ఉద్దేశించి విద్యార్థులకు అవగాహన సదస్సు మరియు వారు పరీక్ష ఏ విధంగా రాస్తే మంచి స్టేట్ ర్యాంక్ వచ్చింది అనే ఉద్దేశం మీద ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదకు చందు సాంబశివరావు గారు, ఇస్రో చైర్మన్, అదేవిధంగా మరి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ కృపాచారి గారు ఈ సదస్సుని ఉద్దేశించి విద్యార్థులు ఏ విధంగా సాధించాలి ర్యాంకులను అనేది స్పష్టంగా వివరణ చేయటం జరిగింది. ఈ సదస్సులో మరియు క్రాంతి కోచింగ్ సెంటర్ ద్వారా ఈసెట్ రిజల్ట్లో 2000 స్టేట్ ర్యాంక్ సాధించిన జ్యోతికి సత్కారము చేయటం జరిగింది. సన్మానం చేసి బహుమతిని ప్రదానం చేయటం జరిగింది. అదేవిధంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో 2026 స్టేట్ 1000వ ర్యాంకు సాధించిన హర్షకి సన్మానం చేసి ఘనంగా సత్కరించడం జరిగింది. మరి తల్లిదండ్రులు, విద్యార్థులు విచ్చేసిన ఉపాధ్యాయులకి మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 12వ తారీఖు నుంచి జరగబోయే ఎంసెట్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్లో రాసే విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు సాధించి తన భవిష్యత్తును బంగారు పాటగా దిద్దుకుంటారని జేవీఎస్ క్రాంతి మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ తరఫున ఏం జరుగుతుంది, కాలేజెస్లో ఏం జరుగుతుంది, స్టూడెంట్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అని ఎక్కువగా గమనిస్తున్నటువంటి ప్రొఫెసర్స్ మనకు ఎక్కువగా ఉన్నారు. ఈ స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు.
దట్ ఈస్ హౌ దే సీ యూ. మీరు ఏం చేస్తున్నారో, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో, మీకు ఎలా గైడ్ చేయాలో కరెక్ట్గా చేస్తారు వాళ్ళు. నేను అంత కరెక్ట్గా లేను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్లో నుంచి ఏం చేస్తే బాగుంటుందో ఐ వాంట్ షేర్ విత్ యూ. అలాగే నేను ఎల్ఎల్బి చదువున్నాను. ఎల్ఎల్బి చదివితే లాయర్ అంటారు, అడ్వకేట్ అంటారు. మనం కోర్టుకి వెళ్ళకూడదు. కోర్టు వేసుకుని జడ్జి గారి ముందు నిలబడాలంటే అడ్వకేట్ అవ్వాలి. అడ్వకేట్ అవ్వాలంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, అది పాస్ అవ్వాలి. దాంట్లో 100 MCQలు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దాంట్లో ఏదో 40-50 రావాలంట. అప్పుడు మనకి కోర్టు వేసుకునే అవకాశం వస్తుంది, అప్పుడు మనం కోర్టుకి వెళ్ళే అవకాశం వస్తుంది. అది నాకు జూన్ 7వ తారీఖు ఉంది ఆ ఎగ్జామ్. సో నాకు కూడా చాలా టెన్షన్ లోపల. మీరేమన్నా ఐడియాస్ ఇస్తే నాకు ఉపయోగపడతాయి, నా అనుభవంలో ఏమన్నా నేను మాట్లాడితే మీకు ఉపయోగపడుతుంది. అట్లా ఇలా చదువుకోండి సార్, డోంట్ వరీ అబౌట్ ఇట్. కొత్త క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయాలి. తెనాలిలో కేసీఎల్, కేవైఆర్ అండ్ కేబీఎస్ ట్రోఫీ 11వ సీజన్ ఈవెంట్ను ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్టు కేసీఎల్ చైర్మన్ కావేటి వేణుగోపాల్ చెప్పారు. స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కాలేజీలో కేసీఎల్, కేవైఆర్ అండ్ కేబీఎస్ ట్రోఫీ 11వ సీజన్ ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరగనుంది. దీని ప్రారంభ ఈవెంట్ను సోమవారం నిర్వహించారు. కేసీఎల్ చైర్మన్ కావేటి వేణుగోపాల్ మాట్లాడుతూ కృష్ణబల్జ సంఘంలోని యువతను క్రీడాకారులుగా చేసేందుకు ఇలాంటి క్రికెట్ లీగ్ చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే క్రికెట్ను ప్రతిభావంతంగా ఆడుతున్నారని, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు కేసన శంకర్రావు, కృష్ణబల్జ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కోలా అశోక్, జొన్నాదుల మహేష్, సీనియర్ న్యాయవాది తడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, అన్నం పిన్నారావు, టీడీపీ బీసీసీఎల్ నాయకులు పనితపు దుర్గా, కృష్ణబల్జ సంఘ నాయకులు పాశం వెంకట్రావు, పట్టెం హరిబాబు, కొరివి సీను, పాశం వెంకట్రమణ, టీం కెప్టెన్లు పాల్గొన్నారు. కావేటి హనుమంతరావు గారు ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కృష్ణబల్జ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన జీవిత కాలంలో శాయశక్తులా కృషి చేశారు. ఆయన కృష్ణబల్జ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్రం మొత్తం కూడా ఆయన పర్యటించి కృష్ణబల్జ సంఘీయులందరినీ కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆయన తల్లో నాలుకలాగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదంలో నడవటానికి, ఈ యొక్క వార్డులో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఆయన అహర్నిశలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి ఒక మంచి వ్యక్తి. తెనాలి పట్టణమే కాకుండా తెనాలి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ కృష్ణబల్జ సంఘం ఈ విధమైనటువంటి టీములు ఏర్పాటు చేసుకుని క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి యువతని ఈ క్రీడా స్ఫూర్తితో చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గానికి మళ్లించి, ఇప్పుడే ఒక స్లోగన్ కూడా చెప్పారు, డ్రగ్స్ వద్దు గేమ్స్ ముద్దు అని. ఆ ట్యాగ్ని యువతంతా గుర్తించుకున్న రోజున మన సమాజానికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి విధానం ఏర్పడుతుంది. ఈ కేవైఆర్ కేబీఎస్ టీం మొదటి తెనాల్లో ప్రారంభమైంది, తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి కూడా కొంతమంది మనకు అందుబాటులోకి వచ్చి స్పోర్ట్స్లో ఉన్నారు. అలాగే ఈ కేవైఆర్ పేరుతో చిరస్మరణీయమైన కేవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు మీకు అందరికీ అందిస్తామని, స్పోర్ట్సే కాదు సేవా సంస్థల్లో కూడా మనం ముందుండి కృష్ణబల్జ సంఘానికి, అలాగే చిరస్మరణీయ నాయకుడు మా కావేటి హనుమంతరావు గారి పేరు ప్రతిష్టలు ఎలుగెత్తేలా కూడా మేము కార్యక్రమాల్ని గొప్పగా నిర్వహిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తూ, ఎందుకంటే ఆయన సాధించినటువంటి విజయాలు కానీ ఆయన ప్రతి అడుగు కూడా మాతో అడుగు వేసి ఈ కృష్ణబల్జ సంఘాన్ని ఇవాళ మీరు తెనాలో ఈ విధంగా ఒక పండుగ వాతావరణంలాగా చేసుకుంటున్నారంటే దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా మరి కావేటి హనుమంతరావు గారు అది రాష్ట్రం మొత్తం కూడా కృష్ణబల్జ సంఘం ఆయనకి చాలా రుణపడి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. రోడ్డు పక్కనే అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉండే వారిని చూసినా ఎవరికి వారు తమ మానాన తాము వెళ్లిపోతుంటారు. కొందరికి అలా మనసొప్పదు. నిస్సహాయులకు అండగా నిలబడాలనే భావనతో స్పందిస్తారు. అలాంటి ఓ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణ 6వ వార్డులోని సచివాలయం వద్ద నారాయణస్వామి హాస్పిటల్ వెనుక వైపు గుర్తు తెలియని వృద్ధులు దాదాపు 15 రోజులుగా అవస్థపడుతున్నాడు. కాళ్లు పుల్లుపడి పురుగులు పట్టి నరకంతో ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. ఎవరిని పలకరించలేని దైన్యం అతడిది. ఆ రోడ్డంట వెళ్తున్న వారు చూసి చూడనట్టు వెళ్తున్నారు. అయ్యో పాపం అనుకున్న వారు భోజనం అందిస్తున్నారు. ఈ వృద్ధుడి దీనావస్థపై మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం అందింది. సోమవారం ఉదయాన్నే అక్కడకు వెళ్లారు ఆయన. ఆ వృద్ధుని చూశాక ఆయన మనసు వికలమైంది. తక్షణ వైద్య సహాయం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకి తరలించమని హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లాకు సూచించారు. దీంతో ఆ వృద్ధుణ్ణి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ సోల్జర్స్ ఇనాయతుల్లాతో పాటు టీం శ్రీకాంత్, సాజిద్, సాయి చరణ్ తేజ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా తెనాలి నారాయణస్వామి గారి హాస్పిటల్ వెనకమాల ఎవరో గుర్తు తెలియని ఒక వృద్ధుడు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు అని ఇక్కడున్న స్థానికులు, అలాగే మన ఎంఆర్ఓ గోపాలకృష్ణ సార్ గారు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వచ్చాము, సంఘటనా స్థలాన్ని చూసాము, పరిశీలించాము. వృద్ధుడి గురించి కాళ్ళు మొత్తం కుళ్ళిపోయి పురుగులు వచ్చేసి చాలా అంటే చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. అది చూసి వెంటనే మనసు చలించిపోయి అతనికి అందరుండి కూడా అనాథలాగా జీవిస్తున్నారు అని అనగానే మనసు చలించిపోయి అతనికి మేము ఉన్నాము అని వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాల హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళాం. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏంటనేది డాక్టర్ గారితో మాట్లాడి, అలాగే అధికారులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ బంధువుల్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ పిలిపించి దీని గురించి ఒక కౌన్సిలింగ్ అనేది సార్ల చేత ఇప్పించి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి. ఎవరు అనాథలు కాదు, మన వాళ్ళు అని సొంతంగా మనం ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నాము. వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 11 ఏళ్ల పరిపాలనలో వాటి ధరలు పెరిగాయా, తగ్గాయా అనేది ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ పార్టీ తెనాలి నియోజకవర్గ కమిటీ సమావేశం సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014కు ముందు కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న సమయంలో 420 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధరను 20 రూపాయలు పెంచితే బీజేపీ గ్యాస్ బండ నెత్తిపై పెట్టుకుని దేశమంతా ఊరేగింపులు చేసినట్టు గుర్తు చేశారు. పెట్రోల్పై రూపాయిన్నర, డీజిల్పై 3 రూపాయలు పెంచితే ఎడ్ల బండ్లపై ఊరేగింపులు చేసినట్టు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పెంచిన ధరలు తగ్గిస్తామని హామీనిచ్చినట్టు బీజేపీ చెప్పిందని నాగేశ్వరరావు అన్నారు. తర్వాత గత 11 ఏళ్లుగా బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. హైదరాబాద్లో తమ ఇళ్లకు వచ్చిన ప్రధాని మోదీని ప్రత్యేక హోదా, విభజన హామీలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రశ్నించలేదేమని నాగేశ్వరరావు అన్నారు. ఏ పంటకు తగిన ధరలు లేక రైతాంగం ఆందోళన పడుతున్నా రాష్ట్ర కేంద్రానికి లేఖలు రాయటం మినహా తమ మద్దతుపై ఆధారపడిన కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం పక్షాన ఒత్తిడి చేయటం లేదని విమర్శించారు. 2 సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఎప్పుడిస్తారో మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి చెప్పాలన్నారు. సిపిఐ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుని, శాఖలను విస్తరింపజేసుకుని హామీల అమలు కోసం ఉద్యమ పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది కాగలదని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు తోట మాలాద్రి, చెరుకుమల్లి సింగారావు, బొల్లిమంత కృష్ణ, తుంగ బాలస్వామి, బొల్లిమంత గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. దేశ రాజకీయాల్లో ఎన్నో నూతన ధోరణులు కనపడుతూ ఉన్నాయి. అందులో ఇటీవల తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం దేశ రాజకీయాల్లో సరికొత్త నూతన శకానికి ప్రారంభమని చెప్పాలి. ఈరోజు మనము పత్రికల్లో చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతి, భారతీయ జనతా పార్టీకి విమర్శనాత్మకంగా చెప్పేటువంటి ఒక పత్రిక. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి. ఎవరు? నరేంద్ర మోడీ.
నరేంద్ర మోడీ 2015 ప్రారంభంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. 420 ఉన్న వంట గ్యాస్ మీద 20 రూపాయలు ధర పెంచితే గ్యాస్ బండను ఎత్తిన పెట్టుకొని బీజేపీ దేశమంతా ఊరేగింపులు చేసింది. పెట్రోల్కి ₹1.5, డీజిల్కి ₹3 పెంచితే ఎడ్ల బండ్ల మీద బీజేపీ ఊరేగింపులు చేసింది. మేము అధికారంలోకి వస్తే ఆ ధర తగ్గిస్తామని చెప్పింది. మరి బీజేపీ 2014లో కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ ధర తగ్గిందా పెరిగిందా? పెట్రోలు డీజిల్ ధర తగ్గిందా పెరిగిందా? తెనాలి లాంటి ఆంధ్ర ప్యారిస్ ఇలాంటి అభ్యుదయ కాముకులు, విద్యకి విజ్ఞానానికి ప్రసిద్ధి చెందిన మన ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ అభిమానులైనా, చదువున్నా చదువు లేకపోయినా విజ్ఞాన గనులైనటువంటి అందరూ ఆలోచించాలి. ఈ 11.5 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో ఈ ధరలు ఆకాశానికి అంటింది. 2 సెంట్ల ఇంటి స్థలం ఎప్పుడు ఇస్తారో మనోహర్ గారు చెప్పాలి, లేదా అంతకన్నా పెద్దల సభలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాలి. గీత గీస్తాం. మీరు పేదల పక్షాన 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తారో లేదో గీత గీస్తాం, యుద్ధం ప్రకటిస్తాం, పేదల్ని చైతన్యవంతులు చేస్తాం, సమీకరిస్తాం. అలా మీ ఎన్నికల వాగ్దానాల్ని తక్షణం అమలుపరచాలి. అలా అమలుపరచని ప్రతి అంశం మీద కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకొని, శాఖల్ని విస్తరింపజేసుకొని, ప్రజా సంఘాలని ప్రజల పక్షాన పోరాడేట్టుగా అభివృద్ధి పరుచుకొని రానున్న రోజుల్లో ఒక పూర్వం ఉన్నటువంటి ఒక బలమైన సిపిఐ నిర్మాణానికి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా కూడా నిష్పక్షపాతంగా వాస్తవ విషయాల్ని వాస్తవంగా ప్రజలకి చెప్పాలి తప్ప ఈ అడ్వర్టైజ్మెంట్ల కోసమో మరొక దానికోసమో అధికారం ఉందని భయంతో సత్యాన్ని చంపకూడదని మీడియా కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి వీళ్ళందరికీ కూడా మరి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ బిగిన్ కాలేదు. సిబిఐ ఆధ్వర్యంలో కూడా అప్లికేషన్లన్నీ కూడా పెట్టడం జరిగింది. పేదలందరూ కూడా అర్హులైన పేదలందరూ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా త్వరితగతిన మరి ఈ ఇల్లుకు సంబంధించి ఏదైతే మరి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చి ఈ నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని, అర్హులైనటువంటి వారందరూ కూడా మరి వెంటనే ఇవ్వాలని సిపిఐ ఇప్పటికే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా లబ్ధాలుగా చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ తన 11 ఏళ్ల పరిపాలనలో వాటి ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ప్రజలు ఆలోచించాలి. తమ ఇంటికి వచ్చిన ప్రధాని మోదీని ప్రత్యేక హోదా, విభజన హామీలపై సీఎం, డిప్యూటీ సీఎంలు ఎందుకు అడగలేదు? రాష్ట్ర ప్రభుత్వ హామీలపై సిపిఐ పక్షాన పోరాటంతో ముందుకెళ్తాం. తెనాలిలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలో తోపుడు బండ్ల వ్యాపారులపై ఆశీలు రద్దు. ఇళ్ల ముందు నిర్మాణ మెటీరియల్ తొలగింపునకు వారం రోజులు గడువు. అప్పటికీ తొలగించకుంటే మున్సిపల్ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంది. మున్సిపాలిటీలో జరిగిన గ్రీవెన్స్ లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగం దిశగా తెనాలి రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు. ఒక్కో బస్తాపై 125 నుండి 300 వరకు ధరల పెరుగుదల. యుద్ధం పేరుతో ఈ పెంపుదల రైతాంగానికి భారం.
విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.